ఉమామహేశ్వరరావు ల్యాప్టాప్లో అవినీతి గుట్టు. బినామీల పేర్ల మీద భారీగా కూడబెట్టిన ఏసీపీ. డైరీలో పలువురు పోలీస్ అధికారుల పేర్లున్నాయట. ఓహో, నయం డైరీ లాగా ఉమామహేశ్వరరావు డైరీ. ఈయన సిసిఎస్ ఏసీపీ. ఈ దుర్మార్గుడు 100 కోట్ల రూపాయలు సంపాదించిండు బినామీల పేర్ల మీద. అన్ని డైరీల ల్యాప్టాప్లో రాసుకుండట. ఏసీబీ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి. నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించిన జడ్జ్ చెంచల్గూడ జైలుకు తరలింపు. ఈ సాహితీ లక్ష్మీనారాయణ అనేటోడు ఆ కేసు నుంచి బయటపడడానికి దాదాపు 10 నుంచి 20 వేల కోట్ల రూపాయల స్కామ్ అది. వీళ్ళు ఏదో 1500 కోట్లు అంటారు కానీ లేదు, దానికి పెద్ద ఎత్తున ఉన్నది. దాని వెనకాల కల్వకుంట్ల కవిత కూడా ఉన్నది. ఇదంతా ఒక చైన్ అన్నమాట ఇది. సో ఇట్లాంటి పోలీస్ ఆఫీసర్లను పెట్టి ఆ సాహితీ లక్ష్మీనారాయణకి ఏం కాకుండా సేవ్ చేసిరు. దాని జాగా తిరుగుతున్నాడు ఇవాళ. ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల మీదనే కేసులు పెట్టిండి దుర్మార్గుడు. సో ఇప్పుడు ఆయన ల్యాప్టాప్లో ఉన్న విషయాలు ఇవన్నీ బయట పెడితే ఈ అవినీతి భాగవతం అంతా బయటకు వస్తుందట. ఇగో అధికారులు సోదాలు చేస్తూ ఉన్నారు. బినామీల పేర్ల మీద భారీగా ఆస్తులు కూడా పెట్టిండట. ఇగో సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి అధికారుల చిట్టా బయటపడుతున్నది. హై ప్రొఫైల్ కేసుల్లో అక్రమాలకు పాల్పడిన పోలీసుల వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉమామహేశ్వరరావు ఇంట్లో స్వాధీనం చేసుకున్న ల్యాప్టాప్, డైరీలో పలువురు ఉన్నతాధికారుల పేర్లు ఉన్నాయట. అదేవిధంగా బినామీల పేర్లతో ఉమామహేశ్వరరావు భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నట్టుగా తెలుస్తున్నది. బంజారాహిల్స్లోని ఏసీబీ హెడ్ క్వార్టర్స్లో బుధవారం మధ్యాహ్నం వరకు ఉమామహేశ్వరరావును విచారించారు. తర్వాత నాంపల్లిలోని ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు. జడ్జి జూన్ 5వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. ఉమామహేశ్వరరావును మంగళవారం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. 22 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించగా దాదాపు 40 కోట్ల విలువ చేసే 17 స్థిర చరాస్తుల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. 40 కోట్లు అన్నది మార్కెట్ వాల్యూ ప్రకారంగా వాళ్ళు వేసిన లెక్క, 100 కోట్లకు పోతుంది అది. ఆర్థిక లావాదేవీలపైన ఎప్పటికప్పుడు నోట్. ఉమామహేశ్వరరావు విచారణలో ఏసీబీ అధికారులు కీలక వివరాలు రాబట్టారు. ఎస్ఐగా విధుల్లో చేరిన తర్వాత భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్టు అధిక ఆధారాలు సేకరించారు. ఈ వ్యవహారంలో కొంతమంది పోలీసు అధికారుల పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఉమామహేశ్వరరావు ఇంట్లో స్వాధీనం చేసుకున్న ల్యాప్టాప్, డైరీ కీలకంగా మారింది. ఏ కేసులో ఎవరి నుంచి ఎంత తీసుకున్నది, ఎవరికి ఎంత ఇచ్చిందన్న విషయాలు ల్యాప్టాప్, డైరీలో ఉన్నట్టుగా సమాచారం. కేసుల వివరాలు, వాటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను ఉమామహేశ్వరరావు ఎప్పటికప్పుడు రాసి పెట్టుకునేవాడట. ఒక టీమ్గా ఏర్పడి డబ్బులు తీసుకొని కేసులను పక్కదారి పట్టించారట. హై ప్రొఫైల్ కేసులే టార్గెట్. సిసిఎస్లో హై ప్రొఫైల్ కేసులని ఉమామహేశ్వరరావు టీం టార్గెట్ చేసింది. ఇందులో చాలా కేసుల్లో సెటిల్మెంట్ చేసేందుకే ఉమామహేశ్వరరావు ప్రయత్నించినట్టు ఫిర్యాదులు ఉన్నాయి. ఈ మేరకు కోట్ల రూపాయలు చేతులు మారినట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. కొంతమంది పోలీసు అధికారులు ఉమామహేశ్వరరావు అవినీతికి సహకరించినట్లు ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించారు. అవినీతితో కూడబెట్టిన ఆస్తులకు సంబంధించి కొంతమంది పోలీసు అధికారులు బినామీల పేర్లతో రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. వీటికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఉమామహేశ్వరరావు ఇంట్లో స్వాధీనం చేసుకున్నారట. విచారణ సమయంలో ఉమామహేశ్వరరావు ఇచ్చిన సమాచారం ఆధారంగా సంబంధిత అధికారులను విచారించే అవకాశాలున్నాయట. ఎంత ఘోరమండి ఇది. పాపం ఎందుకు వస్తారండి పోలీస్ స్టేషన్కి? ఏదో ఒక అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్కి వస్తే ఆ పోలీస్ స్టేషన్కి ఆ సిసిఎస్కి రావడము, వీడి ట్యాప్లో పడడము, చివరికి వీడు ఏం చేస్తాడు, ఎవరైతే బాధితులు వస్తారో వాళ్ళ మీదనే కేసులు పెట్టి వాళ్ళ దగ్గర మళ్ళీ ఇంక ఎక్స్ట్రా వసూలు చేస్తాడు. ఇక్కడ డబ్బులు వసూలు చేస్తాడు, అక్కడ నిందితుడి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తాడు.